జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊపుతో రాష్ట్రంలో ఏ బై ఎలక్షన్స్ వచ్చినా గెలవటం ఈజీ అని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో జెండా ఎగురవేసిన కాంగ్రెస్ టీం పార్టీ మారి వచ్చిన మిగిలిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో గెలుపొందటం పెద్ద కష్టమేమీ కాదని ధీమాగా ఉందంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కోర్టుల నుంచి టెక్నికల్ ఇబ్బందులు వచ్చినా రిజైన్ చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో దానం నాగేంద్ర ఉన్నట్లు సమాచారం. అనర్హత వేడు పడితే మళ్లీ 6 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. అప్పటి వరకు వేచి చూస్తే నష్టమని, అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే నేనేం మంచిదని యోచనలో దానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్ను గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో స్పీకర్ త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లోనే రాజీనామా చేస్తేనే మంచిదని న్యాయ నిపుణులు దానంకు సూచించినట్లు తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. శ్రీయవర్మ మనం గమనించవచ్చు, ఎమ్మెల్యే మా దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా వేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ గా చెప్పింది. తర్వాత దీని మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే కొంత సమాచారం రావడంతో ఒకవేళ కనుక ఆయన ఇలానే కొనసాగి ఒకవేళ కనుక అనర్హత వేటు కింద జరిగితే దాదాపుగా 6 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు దాకా వేసి ఉండటం, తర్వాత స్పీకర్ నిర్ణయం త్వరలో వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా తొందరగా ఇమీడియట్ గా స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పి అన్న హెచ్చరికల నేపథ్యం కావచ్చు. తర్వాత స్పీకర్ కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారని చెప్పి సమాచారం మేరకు కావచ్చు. ఒకవేళ కనుక వేటు కనుక పడితే 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు దాకా ఎందుకు వేచి చూడాలి, ముందుగానే మనం రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆయన ఆలోచన తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎంపికైన దానం గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. అలాగే మిగతా పార్టీలు మన ఎమ్మెల్యేల మాదిరిగా దానం కూడా తప్పుచుకునే అవకాశం కూడా ఎక్కడ లేవు. సో ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లోనే రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధిష్టానంతో పాటు కూడా కొంతమంది ముఖ్య అనుచరులు తర్వాత కార్యకర్తలు ఎవరవుతున్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత తనకు నిర్ణయం తీసుకునే అవకాశం. మొత్తం మీద ఆయన చివరిగా ఫైనల్ గా మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్టుగా మనకు సమాచారం చేయాలి. రైట్ అన్నారండి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.